ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మనం ఏ విషయంలో కూడా పరిశుద్ధతలోంచి తొలగిపోయినా, పాపంలోకి చొరబడిన వెంటనే ప్రభు దగ్గర నుంచి మనకు గద్దింపు వస్తుంది. చూడండి, మన పిల్లలు తప్పు చేస్తూ ఉంటే, పొరపాటు చేస్తూ ఉంటే మనం సంతోషిస్తామా? అలా చేయం. గద్దిస్తాం, మరి కొడతాం, సర్ది చెప్తాం, సరైన మార్గంలో తీసుకురావాలని తాపత్రయపడతాం. మన ప్రభు కూడా అన్ని విషయాల్లో ఆయన మార్గంలో నడిపించడానికే సమస్తము జరిగిస్తూ ఉంటాడు. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. కీర్తన 5వ అధ్యాయం 4వ వచనం, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడుతనానికి ఆయన దగ్గర చోటే లేదండి. ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలంటే ఆయనలాగా ఉండాలి. నా వలే నా పిల్లలు ఉండాలని ప్రభు యొక్క ఆశ, అదే చిత్తమై ఉంది. మనం పాపంలో చేస్తూ ఒక పక్క పాపం చేస్తూ ఉంటాం, ఒక పక్క ఆరాధిస్తూ ఉంటాం, ఒక పక్క దుష్టత్వం చేస్తూ ఉంటాం, ఒక పక్క దేవుని స్తుతిస్తూ ఉంటాం. అది ఎప్పటికీ ప్రభువుకు నచ్చదు. ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఒక ఇద్దరు దొంగలట బాగా దొంగతనం చేసేసి డబ్బంతా ఒక సంచిలో కూర్చుకొని బైక్లో వెళ్తూ ఉన్నారు. స్పీడ్గా బైపాస్లో వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల ఒక జీప్ వస్తూ ఉందండి. వీళ్ళు స్లో అయితే ఆ జీప్ స్లో అయిపోతూ ఉంది. వీళ్ళు స్పీడ్గా వెళ్తూ ఉంటే ఆ జీప్ కూడా స్పీడ్గా వస్తూ ఉంది. వాళ్ళకు చెమటలు పడుతున్నాయి. ఖచ్చితంగా ఇది పోలీసు జీప్, ఖచ్చితంగా పోలీసులు మనల్ని కనిపెట్టి మనల్ని వెంబడిస్తూ ఉన్నారు, మనం ఇలాగే వెళ్తే వీళ్ళకి తప్పకుండా చిక్కుతాం అని బైక్ అక్కడ కింద పడేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ అడవిలో పడి పారిపోయారు. కానీ నిజానికి ఏంటో తెలుసా? ఆ జీపులో ఉన్నది ఎవరంటే మెకానిక్. ఆయన ఏం చేస్తున్నాడంటే రెడీ చేసి బ్రేకులు చెకప్ చేసుకుంటా ఉన్నాడు. స్పీడ్గా బ్రేక్ కొడతా ఉంటే వీళ్ళకి అనుమానం వచ్చి వీళ్ళు పారిపోయారు. కానీ నిజానికి వాళ్ళు పోలీసులా కాదు, అందులో ఉన్నది మెకానిక్. వీళ్ళేంటి నన్ను చూసి పారిపోయారని పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి చూస్తే డబ్బంతా కింద పడుతుంది. అది ఆయన పోలీసులకు అప్పచెప్పాడు. చూడండి, వాళ్ళని ఏం అనలేదు, మీరు దొంగలరా ఉండండి అనలేదు. వారు ఎందుకు అలా చూసి భయపడతా పారిపోయారు? వాళ్ళలో చెడుతనం ఉంది కాబట్టి, దుష్టత్వం ఉంది కాబట్టి, పాపం ఉంది కాబట్టి వాళ్ళని ఎవరు పట్టుకోకపోయినా, పిలవకపోయినా వాళ్ళ భయం వాళ్ళనే తినేసినట్టు, వాళ్ళ భయం వాళ్ళనే పరిగెత్తేలా, పారిపోయేలా చేస్తుంది. దేవుని దగ్గరికి వచ్చిన నీలో దుష్టత్వం ఉంటే దేవుని వెలుగునొద్దకు రాలేవు, ఆయన వెలుగులో నిలవలేవు. నీలో పాపం ఉంటే, నీలో ఆయనకు అయాసకరమైనవన్నీ పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నావా? అయితే నువ్వు దేవుని వెలుగులో నిలవలేవు. దేవునికి రోజు రోజుకు నువ్వు దూరం అయిపోతానే ఉంటావు. వాళ్ళు ఆ జీపును చూసి పారిపోయినట్టు. ఆయన వెలుగును చూసి నువ్వు తట్టుకోలేవు. ఆయన వెలుగులో నిలవడానికి నీకు ఇష్టం ఉండదు. ప్రభు సన్నిధికి రాలేవు. ఎందుకంటే నీలో దుష్టత్వం ఉంది, నీలో పాపం రోజు రోజుకు పెంచుకుంటా ఉంది, పాపాన్ని రోజు రోజుకు పోషిస్తూ ఉంది. ప్రభు అంటున్నాడు, నీ పాపాన్ని నా కోసం విడిచిపెట్టు, నీ దుష్టత్వాన్ని నా కోసం విడిచిపెట్టు, నీలో అతిక్రములన్నీ నా కోసం విడిచిపెట్టు. నా సన్నిధిలో నిలువదగిన కృప నేను నీకు ఇస్తాను. తరతరములకు నీ పిల్లలమైన నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాను, నేను అన్ని విషయాల్లో గణపరుస్తాను. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను. దుష్టత్వం ఈరోజు విడిచిపెట్టు, పాపం విడిచిపెట్టు, చెడుతనము పూర్తిగా విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకో. తప్పకుండా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించబోతున్నాను. అట్టి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు చెడుతనంకు చోటు ఇవ్వకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా అన్నీ విడిచిపెట్టి అయ్యా నీ పాదాలు పట్టుకునే కృపను అనుగ్రహించు. ఎవరిలో అయితే చెడుతనం ఉంటుందో, ఎవరిలో అయితే పాపం ఉంటుందో, ఎవరిలో అయితే దుష్టత్వం ఉంటుందో వారు రోజు రోజుకు నీకు దూరం అయిపోతూ ఉంటారు, నిన్ను చూసి పారిపోతూ ఉంటారు ప్రభు. అటువంటి పారిపోయేతనం మాకు వద్దు నాయన. మాలో ఉన్నవన్నీ నీకు విడిచిపెడతాం, నీ పాదాలు పట్టుకున్నామన్న మంచి తీర్మానం ప్రతి ఒక్కరిలో కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో చెడుతనము విడిచిపెట్టి ఆయన పాదములు పట్టుకునే కృప ప్రతి వారికి దయచేయును గాక. ఆమేన్.